చాలామంది పురుగులు దొరుకుతుంది, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, అయితే దొరికినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ అమ్మేటప్పుడు అయితే చాలామందికి ప్రాబ్లం అయితే వస్తుంది. అయితే చాలామంది ఈ పురుగు అమ్మేటప్పుడు మోసపోతున్నారు. అది ఎలా మోసపోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోనే ఈ పురుగు అమ్మేటప్పుడు ఎలా మోసపోతున్నారు, మనల్ని ఎలా మోసం చేస్తున్నారు అనేది ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మన వీడియోని చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎవరైతే మీరు ఇంకా లైక్ చేయలేదో లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వీడియోలోని ఎలా మన వాళ్ళు పురుగు దొరికిన తర్వాత ఎలా మోసపోతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అయితే చాలామంది ఈ పురుగు కోసం వెతుకుతున్నారు, చాలా కష్టపడి వెతుకుతున్నారు. అది ఒక్కరోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు. అయితే ఆ కష్టానికి అయితే ఫలితం దక్కట్లేదు. ఇది నిజానికి నేను గత వీడియోలో మన వీడియోలో చెప్పుకున్నాము. ఆ వీడియోలో నేను చెప్పిన అన్ని ఫ్యాక్ట్స్ అండి. ఇందులో మన అబద్ధాలు గట్ట ఏం లేవు, అన్ని ఫ్యాక్ట్సే. కానీ చాలామందికి దొరుకుతుంది, కానీ అది ఎలా అమ్మాలో తెలియదు. అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలియదు. వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది పురుగులు కోసం నెలల తరబడి, వారం తరబడి, రోజుల తరబడి ఇలా కష్టపడి వెతుకుతూ దొరుకుతుంది, కానీ అది ఎలా అమ్మాలో తెలియట్లేదు చాలామందికి. అయితే ఇది నేను గత వీడియోలో చెప్పినట్లు ఇది అన్నీ నేను ఏమైతే చెప్పుకున్నానో మన వీడియోలో అన్ని నిజాలే అండి. అయితే ఇది అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కష్టపడి దొరుకుతుంది, కానీ అమ్మడం తెలియట్లేదు అనమాట. చాలామంది ఏంటంటే దొరికినప్పుడు అమ్మయ్య నాకు ఈ పురుగు దొరికింది, నేను 75 లక్షలు 1 లక్షలో అమ్ముతాను అనుకుంటున్నారు. కానీ ఇది మన దేశంలో అయితే నిజంగా ఈ పురుగు అనేది 75 లక్షలు, కోటి రూపాయలు గట్రా అమ్మలేమండి. ఇది వేరే దేశంలో అయితే దీనికి డిమాండ్ ఉంది. అలానే మన దేశంలో డిమాండ్ లేదని కాదు, మన దేశంలో ఉంది, కానీ అది మనకి 5,000 నుండి 10,000 వరకు మాత్రమే ఇది అమ్మడానికి సాధ్యమవుతుంది. అయితే ఇది ఎలా అమ్మాలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, మన వాళ్ళు ఎలా మోసపోతున్నారనేది క్లియర్గా మీకు చెప్తాము. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక పురుగు దొరికిందండి, వాళ్ళు మనకి పురుగు దొరికినప్పుడు మనం చాలా వీడియోలో కింద కామెంట్ చేస్తున్నాం, నాకు పురుగు దొరికింది, ఇంకో నా ఫోన్ నంబరు ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే పెట్టండి అన్నప్పుడు చాలామంది కేటుగా లేట్ చేస్తున్నారంటే ఆ నంబర్ని వాళ్ళు ఇదే ఆసరగా తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గర ఎంత ఉంది, ఎన్ని పురుగులు ఉన్నాయి, ఎన్ని గ్రాములు పలుకుతున్నాయి అనేసి అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆశతోనే మాకు ఇన్ని పురుగులు ఉన్నాయి, ఇంత పురుగు దొరికింది, ఇన్ని గ్రాములు వస్తుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ కేటుగాలు ఏం చేస్తున్నారంటే, ఇది నేను నమ్మాలంటే నేను ఒక కోటి కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ పెట్టి ఇలా నుంచి తీసుకుంటున్నారు. అది ఎలా తీసుకుంటున్నారంటే, వీళ్ళని నమ్మించడానికి మొదటిగా వీళ్ళ అకౌంట్లో 100 రూపీస్ లేదా 500 వేస్తున్నారు నమ్మేటట్టు. అంటే వాళ్ళు ఆ విధంగా డబ్బులు వేస్తేనే ఇది ఎవరైతే పురుగు అమ్ముతున్నారో వాళ్ళు నమ్ముతారు. ఇది ఆడే డబ్బులు వేసి మనకి 500 ఇలా తీసుకున్నారంటే ఇది ఖచ్చితంగా రియల్ అయి ఉంటుంది, ఫేక్ అయి ఉండదు అన్ని అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నిటికీ ఒప్పుకొని ఇంత ఒక పురుగుకి 1000 నుంచి 2000 అనుకుని వాళ్ళు రివర్స్గా అమౌంట్ వాళ్ళ ఖాతాలో జమ చేసేస్తున్నారు. అలా జమ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ డబ్బులు తీసుకొని ఆ నంబర్ అనేది బ్లాక్ చేసేస్తున్నారు అనమాట. కానీ నేను చెప్పేది ఒకటే మన సబ్స్క్రైబర్కి, ఏంటంటే ఈ పురుగు అయితే మన దేశంలో అమ్మేటట్లు లేదండి. ఇది అమ్మాలంటే మనకి మినిమం 10,000 నుంచి 30,000 వరకు మాత్రమే ఇది ఈ పురుగు అనేది కొనడానికి కానీ మనం అమ్మడానికి ఆస్కారం ఉంది. విదేశాల్లో అయితే మనకు నచ్చిన రేట్లు అంటే లక్షల్లో పైన అమ్ముకోవచ్చు, కానీ ఇది మన దేశంలో అయితే అంత అమ్మడానికి అయితే లేదండి. ఎవరైతే ఈ కేటగాళ్ళు ఉన్నారో వాళ్ళు మనల్ని మోసం చేయకుండా, మనం మోసపోకుండా మనం ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. అదేంటంటే, మనము మోసపోకుండా ఉండాలంటే నిజంగా వాళ్ళు కొనే వాళ్ళు అయితే మన ఇంటి దగ్గర వచ్చి మనకి లక్షల్లో అయితే అమౌంట్ ఇవ్వరండి. ఇది కేవలం మనకి 10,000 నుంచి 20,000 వరకు మాత్రమే ఎవరైతే ఈ రేట్లు ఇస్తారో ఇదైతే ఫ్యాక్ట్ అండి. ఇంత మాత్రం ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళు రియల్గా వాళ్ళు కొనేవారు. అది కాకుండా మనం మీకు లక్షలు ఇస్తాము, ఇది ఇస్తామనేసి మాకు ఇది పెట్టండి, మేము ఇస్తాము, ఫోటో పెట్టండి, మాకు ఛార్జ్ ఇవ్వండి అనేసి పెట్టారనుకో, అయితే మీరు 20,000 30,000కి ఎవరైతే నేను కొంటాను అనేవాడు రియల్గా వ్యాపారి అండి. అతను ఖచ్చితంగా మీ దగ్గర కొట్టారు. ఎందుకంటే 10,000 20,000 పెద్ద మ్యాటర్ కాదు. అది కొందరైతే మ్యాటర్ ఉండొచ్చు, కానీ ఇదైతే మ్యాటర్ కాదు. కాబట్టి వీళ్ళకి నమ్మొచ్చు. అది కాకుండా మేము లక్షలు ఇస్తాము, ఇంకా 90,000 లక్ష పైన ఇస్తామనే వాళ్ళకి నమ్మకండి. వీళ్ళు కేటుగాలు, వీళ్ళు ఎలా మనల్ని మోసం చేయాలి, ఎలా డబ్బులు వాళ్ళకి ఆశ చూపించి మనం వాళ్ళ దగ్గర దోచుకోవాలి అన్నట్లు చూస్తారు. అయితే మనం చూడండి, దీని గురించి మా ఒక సోదరుడు ఉన్నాడు, వారితో మనం మాట్లాడదాం.
అయితే దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ సోదరుడు ఉన్నాడు. ఇతనికి జరిగిన అనుభవము, ఇతను చాలా కాల్స్ వచ్చాయట, ఇతనికి ఏమేమి జరిగాయి అనేది ఇతను క్లియర్గా చెప్తారండి, విందాం. బ్రదరు, మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా, మీ చాలా వీడియో పెట్టుంటారు కదా, మీరు పెట్టినప్పుడు మీకు యూట్యూబ్లో కింద చాలా కామెంట్ వచ్చాయని మాకు చెప్పారు కదా, మీకు చాలామంది ఫోన్ చేసి ఉంటారు, వాళ్ళు ఏం చెప్పారు అనేది మన యూట్యూబ్ ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. హాయ్ అండి, నా పేరు గున్ని. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అరకు చూపిస్తాను. నేను అక్కడ వీడియో చేశాను, స్టాక్ బిట్టీలో 75 లక్షలు అన్వేషణ అని. మనకి అక్కడైతే చిన్న కామెంట్ వచ్చింది, మీ దగ్గర పురుగు ఉందా, మేము కొంటామని. అలాగే నేను చూసి అయితే వాళ్ళ నంబర్ తీసుకుని నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే వాళ్ళు ఫ్రాడ్గాలు యాక్చువల్గా మనకి ఎలా మోసం చేస్తారంటే, అది నిన్నే జరిగిందండి. నాకు అయితే నేను వాళ్ళకి ఫోన్ చేశాను, అని నా దగ్గర స్టాక్ బిట్టిల్ పురుగు ఉంది అంటే ఎన్ని ఉన్నాయని అడిగారు నాకు. అని 2 ఉన్నాయి అన్నాను. 2 ఉన్నాయా, అయితే ఒక్కొక్క పురుగుకి 60 లక్షలు ఇస్తాం అన్నారు. అయితే నేను 60 లక్షలు ఇచ్చేస్తారా, మన దేశంలోనే అమ్మడానికి అవ్వదు కదా. నేను గూగుల్ అన్నింటిలో సెర్చ్ చేశాను, దానికి అసలు అమ్మడానికి రైట్సే లేవు. మరి వీళ్ళు ఎందుకు 60 లక్షలు ఇస్తామంటున్నారని నాకు చిన్న డౌట్ వేసింది. మళ్ళీ అడిగాను, అని మీరు ఎక్కడ ఉన్నారంటే వైజాగ్ ఉన్నాను నేను మళ్ళీ నర్సీపట్నం కాసి అలా వెళ్ళి నేను అరకులో అయితే వస్తాను, కొంటానన్నాడు. అలాగైతే అని అన్నాను. మళ్ళీ ఏమన్నాడంటే లాస్ట్కి అలా మాట్లాడి మాట అయితే మార్చాడు. తమ్ముడు, నీకు 60 లక్షలు మేము అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి నువ్వైతే మాకు అంటే మాకని అనలేదు, ట్యాక్స్ నువ్వు కట్టాలి, 60 లక్షలు నీ అకౌంట్లో పడుతుంది కదా అని అన్నాడు. ట్యాక్స్ ఎంత అని అంటే 6,000 అన్నాడండి. 6,000 అంటే నేను ఒకటే మాట చెప్పాను, నా దగ్గర అయితే చిల్లి గవ్వలేదు, ఉన్నది 2 పురుగులు తప్ప ఏం లేవు. మీరు కొంటానంటే నా దగ్గర రండి, మీరు 1,000 లక్షల్లో ఇవ్వద్దు, నాకు 1,000తో చిన్న ఎంత కొంత మోతాదులో ఇంత తక్కువ డబ్బు ఇచ్చినా నాకు సంతోషమే. ఎందుకంటే పురుగు దొరికిన వాళ్ళకి అంత కొంత దొరికితే అది సంతోషం కదండి. అలా నేను అన్నాను ఒక మాట, ఫోన్ కట్ చేసాడు. అలాగే చాలా మంది మోసం చేస్తున్నారండి. ఇంకో బేచ్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నేను సెర్చ్ చేశాను. అంటే నాకు చాలా మంది కామెంట్ చేశారు ఆ వీడియో చేసినందుకు. అంటే ఎక్కడ అమ్మాలి, ఎవరికి అమ్మాలి, నువ్వు ఇలా జనాలకి మోసం చేస్తున్నావు అంటే వీళ్ళకి నిజంగా కొనే వాళ్ళకి ఏమైనా ఇచ్చేద్దామని నేనైతే సెర్చ్ చేశాను. ఇంకొక బేచ్ అయితే దొరికారు. వాళ్ళు ఏంటంటే మన దగ్గర డైరెక్ట్ వచ్చేస్తారు, ఇంకా 30,000 ఇచ్చేస్తామంటారండి. ఇచ్చేస్తామంటారు. వాళ్ళు కూడా తర్వాత మాట మార్చేస్తారు. ఏంటంటే మేము తీసుకెళ్ళి ఆ డీలర్తో అమ్ముకున్న తర్వాత అయితే మేము వెళ్ళిన తర్వాత అమ్మిన తర్వాత మీకు తర్వాత డబ్బులు పంపిస్తామని వాళ్ళు ఒక బేచ్ తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఫ్రాడ్సే. మళ్ళీ కొంతమంది అయితే ఫోటో పంపండి అంటారు, ఆశలు పెట్టడానికి తిరుగుతున్నారండి. నిజంగా కొనే వాళ్ళు అయితే అంత లక్షలో కొనరు. ఒకటే చెప్తున్నాను వినండి, పురుగు మా దగ్గర ఉంది, లక్షాధికారి అయిపోదామని ఆశపడకండి. మన దేశంలో అయితే దానికి చెల్లుబాటే లేదు. మనకి కేవలం దానికి ఒక 5,000 అంతే, 10,000లోనే మనకి డబ్బు దొరుకుతుంది, కానీ లక్షల్లో డబ్బులు అయితే మనకి దొరకదు. అది మాత్రం వాస్తవం ఉన్నమాట. నేను ఎందుకంటే నా అనుభవం బట్టి నేను చెప్తున్నాను. నేను వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళది ఇది చేశాను, కానీ రికార్డింగ్ చేయాల్సింది నీకు ఇంకా ఎట్టాల్సింది, కానీ చేయలేకపోయాను. మరి అలా ఇదయింది మొత్తానికి. చూసారు కదా బ్రదర్, మన యూట్యూబర్స్ అరకు చూపిస్తా మాటలు విన్నారు కదా, ఇదైతే ఫ్యాక్ట్ అండి. ఇది కొనే వాళ్ళు అయితే 5,000 నుంచి 10,000 కొంటారు. బ్రదర్ ఏదైతే చెప్పారో అన్ని ఫ్యాక్ట్ అండి. ఇతని ఛానల్ మనకి అరకు చూపిస్తా చూడండి, అందరూ కూడా మంచి మంచి వీడియోలు పెట్టున్నారు, అన్నీ న్యాచురల్గా. ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చెయ్యండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ స్టాక్ బిట్లు అయితే మనకైతే అమ్మడానికి రైట్స్ లేవండి. తర్వాత అయితే మనకి 5,000 నుంచి 10,000 కొంటారండి, ఇదైతే ఫ్యాక్ట్. నా వీడియో చూసినందుకు ధన్యవాదములు.